నమస్కారం. మనతో పాటు శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారు అంటే తెలుగు పాఠకులందరికీ కూడా 4 దశాబ్దాల నుంచి చాలా పరిచయమైన వ్యక్తి. కార్టూన్ అనే మాట తెలుగు వాళ్ళల్లో చాలా తరాల్లో ఆయన కార్టూన్ ద్వారా అందరిని ఆకర్షించడమే కాకుండా ఆలోచింపజేశారు. ఈనాడు అంటే శ్రీధర్ గారు అంటే కార్టూను, ఈనాడు, శ్రీధర్ ఈ 3 మాటలు కూడా విడదీయలేని పదాలుగా మనం చెప్పవచ్చు. 4 దశాబ్దాల పాటు దాదాపు 40 ఏళ్ల పైగా కొన్ని కోట్ల మందిని ఆయన ఆలోచింపజేశారు. కోట్ల మందికి ఆనందాన్ని పంచారు. ఇప్పటికే తన జ్ఞానాన్ని చాలామందికి పంచుతూ ఉన్నారు. అటువంటి శ్రీధర్ గారు మన స్టూడియోకి రావటం చాలా అదృష్టం. వారితో మాట్లాడి కార్టూన్ చరిత్ర, కార్టూన్తో వారి జీవితంలో కార్టూన్ వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. నమస్కారం శ్రీధర్ గారు. మీరు స్టూడియో రావటం చాలా ఆనందం. కార్టూన్ అనేది అసలు ఆ పదం ఒకసారి తెలుసుకుందామని సార్. ఈ కార్టూన్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ పేరు కార్టూన్ అనే పేరు ఎలా వచ్చిందని దానికి చాలా చరిత్ర ఉందండి. ఇప్పుడు ఏదైనా కూడా గడిచే కొద్దీ దానికి చూసేవాళ్ళు, ఆదరించేవాళ్ళు పెరిగే కొద్దీ ఒక సైన్స్ లాగా అభివృద్ధి అవుతుంది. ఏ సబ్జెక్ట్ అయినా పుట్టినప్పుడు చిన్నగానే ఉంటుంది. కారికేతురా అనేది క్యారికేచర్కు ఇది ఇటలీ, యూరప్లో పుట్టింది. కారా అంటే తలకాయ. మనం తెలుగులో కాయిన్స్ను మాడల్ అనేవాళ్ళం. ముఖం తలకు సంబంధించింది కదా మాడు అంటే, అట్లా వాళ్ళు కూడా కాయిన్స్ను కారా అనేవాళ్ళు. ఆ కారా మీద రాజుగారి బొమ్మనో రాణిగారి బొమ్మనో చెక్కుతారు కదా, అట్లా చెక్కిన దాన్ని కారా అనేవాళ్ళు. అయితే అక్కడ ఆర్టిస్ట్ని బట్టి కొన్నిసార్లు బాగా వస్తుంది, కొన్నిసార్లు కొంచెం డిస్టార్టెడ్ వస్తుంది. ఆ డిస్టార్టెడ్కు పడిపోయింది ఆ మాట. అట్లాగే తర్వాత ఇంగ్లాండ్లో ఒక బిల్డింగ్ పైన బొమ్మలు వేయిద్దాము అని పిలిచినప్పుడు కూడా కొందరు కావాలనో డెలిబరేట్గానో లేకుంటే వేయరాకనో విచిత్ర ఆకృతుల్లో వేశారు బొమ్మలు. పంపించిన బొమ్మలన్నీ అవి కూడా నవ్వు తెప్పిస్తున్నాయి. ఆ మనిషి కనిపిస్తాడు కానీ నవ్వొచ్చేట్టు ఉంటుంది. అంటే కార్టూన్ రూపం సంతరించుకోలేదు. దాన్ని క్యారికేచర్ అన్నారు. క్యారికేచరు కార్టూన్ ఒకటే, వేరువేరు కాదు. కానీ తర్వాత ఎట్లయితే సైన్స్ పెరిగినట్టుగా పెరిగినప్పుడు క్యారికేచర్ వేరైంది, కార్టూన్ వేరైంది. ఇదంతా నేను చెప్తున్నది యూరప్ సంగతి, భారతదేశం కానీ అమెరికా కానీ కాదు, ఇతర ఖండాలు కూడా కాదు. అంటే ఒక మనిషిని డిస్టార్టెడ్ పర్సెప్షన్ ఆఫ్ ఆ పోర్ట్రేట్ అంటారు కార్టూన్ అంటే, క్యారికేచర్. అయితే ఒక మనిషిని కానీ యానిమల్ని కానీ ఏదన్నా ఒక డిస్టార్ట్ చేస్తూ వేస్తే దాన్ని ఏమంటున్నాం ఇప్పుడు? క్యారికేచర్ అంటున్నాం. ఒక భావాన్ని, హాస్యాన్ని కానీ లేకుంటే ఒక అభిప్రాయాన్ని కానీ ఆ క్యారికేచర్లతో తెలియజేసిన అంశాన్ని కార్టూన్ అంటున్నాం. అది ముందు యూరోప్లో పుట్టింది, ఆ తర్వాత అమెరికా వెళ్ళింది, భారతదేశం వచ్చింది. భారతదేశంలో ముందు గ్రహించే వాళ్ళు ఎవరు? బెంగాలీస్. ప్రతిది కూడా ముందుకు కార్టూన్లు, పొలిటికల్ కార్టూన్ల విషయానికి వస్తే బెంగాలీస్, మామూలు కార్టూన్లైనా బెంగాలీస్ వేశారు. అక్కడి నుంచి మొత్తం స్ప్రెడ్ అయింది. తర్వాత ముఖ్యంగా సౌత్లో ఎక్కువ మంది కార్టూనిస్టులు సౌత్ నుంచి ఉన్నారు. ఎక్కువ మంది, అందరూ కాదు. బెంగాల్ తర్వాత ఏలింది సౌతే. అసలు మనం కార్టూన్ పితామహుడిగా చెప్తున్న కేశవ శంకర్ పిళ్ళై ఉన్నారు కదా, శంకర్స్ మ్యాగజైన్, శంకర్స్ వీక్లీ పెట్టిన ఆయన కూడా కేరళైట్. అంతా సౌత్ నుంచి వచ్చారు. లక్ష్మణ్ గారు కర్ణాటక. అట్లా అందరూ సౌత్. నేనే నథింగ్. అయితే కేశవ శంకర్ పిళ్ళై వచ్చిన తర్వాత ఆయన టైం ఎట్లా ఉందంటే స్వతంత్ర పోరాటంలో స్వతంత్ర పోరాటానికి ఫాగా బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వేస్తున్నారు. ధైర్యంగా వేశారు, చాలా కష్టాలు పడ్డారు. ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో ఆయనకు బాగా విలువ పెరిగింది. ఎందుకంటే అప్పటి ప్రధాని సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న మనిషి జవహర్లాల్ నెహ్రూ. చాలా ఆదరించేవారు. అందరిపైన వేస్తున్నావు కానీ నన్నేం వదిలిపెట్టకు శంకర్ అన్నారు. డోంట్ స్పేర్ మీ శంకర్ అన్నారు. ఆ పేరుతోనే ఒక పుస్తకం వేశారు ఈయన. అన్నీ నెహ్రూ కార్టూన్సే. నన్నేం వదిలిపెట్టకు, నన్ను కూడా కావలసిన చోట వడ్డిస్తూనే ఉండు అని చెప్పారు. అయితే అలాంటి ప్రైమ్ మినిస్టర్లు ఏరి, అలాంటి నాయకులు, అట్లాంటి వాళ్ళు ఉంటే కార్టూన్ కూడా ఎదుగుతుంది కదా బాగా.
అట్లా ఉండాలి. ఆయన శంకర్ తర్వాత చాలామంది పుట్టుకొచ్చారు. బాగా నిలబడ్డవారు ఎవరంటే మళ్ళీ ఆర్కే లక్ష్మణ్. ఆర్కే లక్ష్మణ్ బొమ్మ చక్కగా ఉంటుంది, లైను అదంతా చాలా బాగుంటుంది. ఆ హ్యూమర్ కూడా సటిల్ ఉంటుంది, బాగా సటిల్ హ్యూమర్ ఉంటుంది, చూడగానే నవ్వు వస్తుంది, డీప్ అర్థం ఉంటుంది. అవన్నీ ఒక దాంట్లో పెట్టగలిగింది మళ్ళీ లక్ష్మణే. అందుకే ఇప్పటికీ ఆయన వెళ్ళిపోయి చాన్నాళ్ళు అయింది, అయినా కూడా స్మరించుకుంటున్నాం. ఆయన వేసిన కామన్ మ్యాన్ను పూనాలో శిల్పంగా చేసి పెట్టారు. అంత అదృష్టం ఎవరికి దొరుకుతుంది? ఆ తర్వాత తెలుగులో వచ్చింది. తెలుగులో రాంభట్ల కృష్ణమూర్తి గారు మొదటి పొలిటికల్ కార్టూనిస్ట్. తలిశెట్టి రామారావు గారు, విశ్వావతుల నరసింహమూర్తి గారేమో మామూలు కార్టూన్స్, మ్యాగజైన్ కార్టూన్స్ వేస్తున్నారు. చాలా అప్పటికి హ్యూమరస్ కార్టూన్స్ వేస్తున్నారు. ఆ తర్వాత బాగా ఎదిగింది, ఆ విషయం వేరు. కానీ ఫస్ట్ వేసిన వాళ్ళు విశ్వావతుల నరసింహమూర్తి గారు, తలిశెట్టి రామారావు గారు. తలిశెట్టి రామారావు గారు కార్టూన్ల బుక్స్ కూడా దొరుకుతాయి ఇప్పటికీ. కానీ దురదృష్టవశాత్తు రాంభట్ల కృష్ణమూర్తివి కానీ లేదు. ఇంకొక కార్టూనిస్ట్ ఉన్నాడు, మనం మాట్లాడుకున్నాం, ఆర్ఎస్ నాయుడు గారిని. ఆర్ఎస్ నాయుడు గారి కార్టూన్లు ఆయన వేస్తే తూర్పు యూరప్లో కూడా పబ్లిష్ అయ్యేవి. తెలుగువారు మొదటి కార్టూనిస్టులలో రాంభట్లన, ఆర్ఎస్ నాయుడు గారా అనే సంశయం ఉంటుంది. ఆయన తర్వాత దురదృష్టవశాత్తు బెంగళూరులో రోడ్డు పైన పడి చనిపోయారు, ఒంటరి ఆయన. ఆ తర్వాత కార్టూన్స్ వేయలేదు ఆయన, కమ్యూనిస్ట్ కార్టూనిస్ట్ రాంభట్ల కృష్ణమూర్తి గారి లాగే. అప్పట్లో విశాలాంధ్ర కార్టూన్స్ వేసేది, పోటాపోటీగా నడిచేవి, ఆంధ్రప్రభకు విశాలాంధ్రకు. వాళ్ళు తీసుకొచ్చారు. రాంభట్ల కృష్ణమూర్తి గారు అన్ని ప్రయోగాలు చేశారు, కార్టూన్లలో ఉండే అన్ని ప్రయోగాలు. కార్టూన్ కథలు రాయడం, పొలిటికల్, సింగిల్ ప్యానల్ కార్టూన్ అంటాం కదా, 3 కాలం కార్టూన్ అని, ఎడిటోరియల్ కార్టూన్ అని, ఫ్రంట్ పేజ్ కార్టూన్ అని, ఇట్లా రకరకాల పేర్లు. పాకెట్ కార్టూన్ల కథ వేరే, దానికి దీనికి సంబంధమే లేదు. పెద్ద కార్టూన్ల గురించి చెప్తున్నాను. పొలిటికల్ కార్టూన్ అంటారు దాన్ని, లేదా ఎడిటోరియల్ కార్టూన్ అంటారు. 3 కాలం కార్టూన్ అనేమో అక్కడ టెక్నికల్గా 3 కాలం పెట్టాలి కదా, వాళ్ళు పెట్టిన పేరు అది, టెక్నికల్ స్టాఫ్ పెట్టిన పేరు 3 కాలం కార్టూన్ అని. పాకెట్ కార్టూన్ చరిత్ర వేరే ఉంది. పాకెట్ కార్టూను ఎప్పుడంటే పేపర్ కరువు వచ్చింది, రెసెషను, పేపర్ కరువు ఇదంతా వచ్చినప్పుడు అన్నీ కుదించారు. ఒకటే పేపర్ వేయడం, 2-3 పేజీలు, ఇప్పుడైతే 20 పేజీలు 30 పేజీలకు ఏ పేజీ తగ్గదు కదా, అట్లా ఉంటుంది. యుఎస్ఏ టుడేనైతే 480 పేజీలు వేస్తారు. బ్యాంకాక్ పోస్ట్ 8 కాలాల కార్టూన్ వేస్తుంది, ఎక్కువ పేజీలు ఉంటుంది, చాలా కార్టూన్స్ వస్తాయి. బిజినెస్ కార్టూన్లు వేరే వేస్తారు, పొలిటికల్ వేరే, అట్లా వేరువేరుగా ఉంటుంది. ఎప్పుడైతే పేపరు కరువు వచ్చిందో అప్పుడు కుదించారు, అన్నీ కుదించారు. ఇంపార్టెంట్ వార్తలను మాత్రమే పెట్టడం, ఒక పేజీ వేయడం, ఒక పేజీ కాదు 2 పేజెస్, బ్యాక్ అండ్ బ్యాక్. అట్లా అయినాక కార్టూన్ ఏం చేశారంటే సింగిల్ కాలం చేశారు. 3 కాలం జాగాలేదు నీకు, పాకెట్ కార్టూన్ అని అదొక స్థిరంగా ఒక మూలన పెట్టి వేయడం స్టార్ట్ చేశారు. అయితే పేపర్ కరువు పోయిన తర్వాత, పేపర్ ప్రొడక్షన్ పెరిగిన తర్వాత ఆ కార్టూన్ బాగా పేలింది, పాకెట్ కార్టూన్. ఎందుకంటే పొలిటికల్ కార్టూన్ ఏమో పొలిటికల్ అంశాల మీదనే వేస్తాం, సబ్జెక్ట్స్ అవే తీసుకొని. పాకెట్ కార్టూన్ వివిధ అంశాలపైన పాకెట్ కార్టూన్, ఎట్లా సోషల్ పరిస్థితులు, రోడ్లు బాగాలేవని, నీళ్లు రావట్లేదని, ఇలాంటివన్నీ, ఫైర్ యాక్సిడెంట్లు, ఇవి జరిగినా వేస్తున్నారు. పండుగల మీద, పబ్బాల మీద అట్లా వేస్తున్నారు. అయితే దానికి ఇంపార్టెన్స్ పెరిగేసరికి పేపర్ కరువు కూడా లేదు కాబట్టి ఏం చేశారు, దాన్ని అట్లాగా ఉంచారు. కార్టూనిస్ట్కి డబుల్ వర్క్, అది వేయాలి ఇది వేయాలి, పొలిటికల్ కార్టూన్ వేయాలి ఇది వేయాలి. కానీ సక్సెస్ అయ్యారు, 2లో సక్సెస్ అయ్యారు, బాగా వేశారు. అట్లా పాకెట్ కార్టూన్ వచ్చింది. ఇంకా దానికి ఒక పేరు పెట్టారు, ఒక్కొక్క దాంట్లో ఒక్కో పేరు ఉంటుంది, మీరు చూశారు. ఏ పత్రికకు వాళ్ళ దీని ఆలోచనను బట్టి టైటిల్ పెట్టుకున్నారు. అయితే మెయిన్ కార్టూన్కు టైటిల్ ఏమి ఉండదు, ఆ రాజకీయ అంశాలపైన. ఇదేమో సోషల్ ప్రకార్యాల పైన వస్తుంది, అది రాజకీయ అంశాల పైన వస్తుంది. అదే పొలిటికల్ కార్టూను, ఎడిటోరియల్ కార్టూను అన్నారు కదా. 3 కాలం కార్టూను,
పొలిటికల్ కార్టూను, ఎడిటోరియల్ కార్టూన్ అని 3 రకాలుగా అంటారు. ఎడిటర్ చెప్పేది దాంట్లో చెప్తాడు కార్టూన్లో, కార్టూనిస్ట్. సాధారణంగా అది ఫ్రంట్ పేజీలో వస్తుంది, కొందరు ఎడిటోరియల్ పేజీలో వేస్తారు. హిందూ లాంటి పత్రికలు అప్పుడు ఎడిటోరియల్ పేజీలో వేసేవి, పెద్ద ప్లేస్ ఇచ్చేవి, స్పేస్ ఎక్కువగా ఒక సబ్ ఫీచర్ ఇచ్చినంత స్పేస్ కార్టూన్కి ఇచ్చేవి. అందుకే దానికి ఎడిటోరియల్ కార్టూన్. బ్యాంకాక్ పోస్ట్ 8 కాలాలు, సండే 8 కాలాలు. కొన్నేమో ఆ వీక్లో జరిగిన అన్ని సంఘటనలు తీసుకొని 4-5 కార్టూన్లు వేసేది. ఈనాడు కూడా వేసేది, మ్యాగజైన్లో వేసేది, ఒక పేజ్ మొత్తం వేసేది. మన ప్రపంచ కార్టూన్కి పితామహుడు అంటే ఎవరన్నారు సార్? థామస్ నాస్టన్ ఉన్నారు. ఆయన కార్టూన్ చాలా ముందుకు తీసుకెళ్ళారు. అమెరికాలో కరప్షన్ బాగా ఉండేది. ముఖ్యంగా న్యూయార్క్ సిటీ కడుతున్నప్పుడు బాస్ట్వీడ్ అని మేయర్, ఆ మేయరు ఆయనకి ఇంకో 3 వీళ్ళు ఉండేవాళ్ళు, దుష్టం అనేవాళ్ళు. అయితే వాళ్ళంతా కలిసి 1/4 ఆఫ్ న్యూయార్క్ సిటీని కబ్జా చేశారు, వాళ్ళ పేరున రాసేసుకున్నారు. అయితే సెంట్రల్ ఫండ్స్ అన్నీ తినేశారు, పనులన్నీ నాసిరకంగా జరిగేవి. ఇవి ఎప్పటికప్పుడు వార్తలు వస్తుంటాయి, తెలుస్తుంటాయి కదా. బాబ్ ట్వీడ్ను వెంటబడ్డట్టుగా నాస్ట్ కార్టూన్స్ వేశారు. విచిత్రం ఏంటంటే పారిపోయాడు, కరప్షన్ ఛార్జెస్ వచ్చేసరికి అరెస్ట్ అయ్యే దశలో పారిపోయి అయితే ఆయన ఫొటోస్ లేవు, ఒక్క ఫోటో లేకుండా చూసుకొని పారిపోయాడు, ఎక్కడ ఫోటో దొరకకుండా చూసుకొని, ఎవరు ఎతకకుండా. అయితే ఈ నాస్ట్ వేసిన కార్టూన్స్ చూసి పట్టుకున్నారు. ఎవరో 2 కార్టూన్ ఏదో వేశారు, ఎవరో 2 పిల్లల్ని ఎత్తుకున్నట్టుగా కార్టూన్ వేశారు. అయితే ఇటలీలో దాక్కున్నాడు. ఇటలీలో దాక్కుంటే ఆ కవర్ పేజ్ వచ్చింది, పిల్లల్ని పట్టుకుంటే పిల్లల దొంగ అనుకొని పట్టుకున్నారు, పట్టుకొని ఇచ్చారు. చూస్తే ఆయన బాస్ట్వీడ్, పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. కార్టూన్ కారణమైంది. అయితే ఆయనకు $1000 నుంచి $10,000 నుంచి $50,000 దాకా ఆశ చూపాడు. ఆ కాలంలోనే $50,000 ఇస్తాను నువ్వు కార్టూన్లు మానేస్తే అని చెప్పి. అయితే ఈయన మానేయలేదు. ఆ తరువాత గొప్పగా చెప్పుకోదగ్గ కార్టూనిస్ట్ ఎవరంటే ఇంగ్లాండ్లో ఈవినింగ్ పోస్ట్లో పనిచేసేవారు డేవిడ్ లో బ్రహ్మాండమైన కార్టూన్స్ వేసేవారు. బలమైన లైన్ అయింది, వీక్గా ఉండేది కాదు లైను, పర్ఫెక్ట్గా వేసేవారు. ఆయన లైన్ నుంచే ఆర్కే లక్ష్మణ్ కానీ, బాల్ థాకరే కానీ, మిగతా ఇలాంటి కార్టూనిస్టులు ప్రపంచం నిండా చాలామంది పుట్టారు. సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు వేశారు. ఆయన చంపితే డబ్బులు ఇస్తానని హిట్లర్ ప్రకటించారు, మా దగ్గరికి వస్తే ప్రొటెక్షన్ ఇస్తానని స్టాలిన్ ప్రకటించారు. ఎందుకంటే హిట్లర్కి అగెనిస్ట్గా వేస్తున్నారు. ఆయన భయపడలేదు. ఇంగ్లాండు అప్పుడు అపీస్మెంట్ పాలసీ, అపీస్మెంట్ అంటే ఎందుకులే మనతో హిట్లర్తో గొడవ, ఎందుకులే ఆయనతోని వేయకుండా ఊరుకోరాదా అని చెప్తే నో, ఏవైతే దుర్మార్గాలు చేస్తున్నాడో వాటిపైన తప్పనిసరిగా వేస్తాను అని వేశాడు డేవిడ్లో. ఆయన ఇండియా కూడా వచ్చి వెళ్ళారు, ఆర్కే లక్ష్మణ్ గారిని కూడా కలిశారు. అదంతా వేరు కథ. కానీ అద్భుతమైన వీళ్ళని చూసి కార్టూనిస్టులు చాలామంది వేలల్లో పుట్టుకొచ్చారు. అయిన తర్వాత రష్యాలో 3 కార్టూనిస్టులు ఉండేవాళ్ళు, కుక్రనిస్కీ అనే పేరుతో వేసేవారు. 3 సపరేట్ కార్టూనిస్టులు. అయితే వాళ్ళది విచిత్రంగా ఉంటుంది. ముందు పెయింటింగ్స్ వేసేవాళ్ళు, తర్వాత యుద్ధం ఎక్కువయ్యే కొద్దీ పోస్టర్ డిజైనర్స్ అయ్యారు, అట్లా పట్టి పోస్టర్స్ వేయడం అదంతా. ఆ తర్వాత కార్టూనిస్టులు అయ్యారు, బ్రహ్మాండమైన కార్టూన్లు వేశారు, మనకు దొరుకుతాయి గూగుల్లో చూస్తే. ఆ తర్వాత స్లోగా మళ్ళీ ఎట్లాగా యుద్ధం అయిపోయి ఈ ఎర్ర సైన్యం గెలుస్తూ వస్తున్నప్పుడు జర్మనీ పైన మళ్ళీ పోస్టర్ డిజైన్స్ అయ్యారు, మళ్ళీ పెయింటర్స్ అయిపోయారు. కార్టూనిస్ట్ మంచిగా వెనక్కు తిరిగింది చక్రం. అద్భుతమైన కార్టూన్స్ వేశారు, మంచి పొలిటికల్ జ్ఞానంతో వేశారు. కుక్రనిస్కీ వాళ్ళు 3 పేరు కలిసి ఒక పేరుతో వేసేవారు, ఎవరు వేసినా కూడా అదే పేరుతో వేసేవారు. ఎవరికైనా కార్టూనిస్టులకైతే భగవస్వరూపులుగా ఉండున్నారు, గొప్పవాళ్ళుగా చెప్పుకునేది. ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అది ఏంటి సార్? అది ఆయన ఫస్ట్ కార్టూన్ వేశారు అమెరికాలో. అమెరికా అప్పుడు 52 రాష్ట్రాలు లేవు, కొన్ని రాష్ట్రాలే ఉన్నాయి. ఇంగ్లాండ్ చేతిలో ఉండేది, ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా పోరాడి ఆ చరిత్ర అంతా వేరుంది. ఏ స్టేట్కి ఆ స్టేటే ఉందామంటే కాదు, కలుస్తేనే బలంగా ఉందామని వాదన వచ్చింది. అయితే ఆయన కార్టూన్ వేశారు. కార్టూన్ వేస్తే కొన్ని పత్రికలు హెడ్డింగ్ పైన కూడా పెట్టుకున్నాయి ఇప్పటికి కూడా. వాళ్ళ ఇదేంటంటే
సూర్యోదయం అప్పుడు ముక్కలు ముక్కలు అయి ఉన్న పామును ఒక దగ్గర కలిపితే మళ్ళీ ప్రాణం వస్తుందనేది అక్కడి రెడ్ ఇండియన్స్ భావన. మన దగ్గర ఇప్పుడు ముంగిస పాముని చంపి మళ్ళీ అతికిస్తుంది అంటారు కదా, అట్లా వాళ్ళ భావన. సూర్యోదయం అప్పుడు కలిపితే కలుస్తాయని. అట్లా పాము ముక్కలుగా ఏం చేశారంటే, ఎన్నైతే రాష్ట్రాలు ఉన్నాయో 12 ఏమో ఉండేటప్పుడు ఆ 12 ముక్కలు వేసి మీరు జాయిన్ అవుతారా చచ్చిపోతారా అనే ఉద్దేశంతో జాయిన్ ఆర్ డై అనేసారు. అది ఫస్ట్ కార్టూన్గా భావిస్తారు. కానీ నా వాదన ఏంటంటే, అంతకుముందు కార్టూన్స్ లేనిది, కార్టూన్ అనే అభిప్రాయం లేనిది, యూరోపియన్ అనుభవాలు లేనిది అదే ఫస్ట్గా చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. అది అంటే క్రోనలాజికల్గా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్న మేరకు మనం మాట్లాడుకుంటున్నాం. అంతే, హిస్టరీ రికార్డ్. అంతే 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 200 years దాటిందా కార్టూన్ పుట్టి? 250 years అయింది దాదాపుగా. యూరప్ చరిత్ర తీసుకున్నట్టయితే, ఇటలీ చరిత్ర, అవి కారాసు అక్కడికి వెళ్ళినట్టయితే డిస్టార్టెడ్ ఫిగర్స్ వేసిన అక్కడ నుంచి 250 years తీసుకుంది ఈజీగా. అట్లా అభివృద్ధి అవుతూ వస్తుంది. చాలా అభివృద్ధి అయింది, కొంచెం కాదు. లైన్లో అభివృద్ధి అయింది, మనుషుల పర్సెప్షన్లో అభివృద్ధి అయింది. నిజానికి కలర్ కార్టూన్ పబ్లిష్ చేసింది ఎల్లో కిడ్. జర్నలిస్టులు అందరికీ తెలుసు ఎల్లో జర్నలిజం అంటే ఏందో. అంటే తప్పుడు జర్నలిజం, కీహోల్ జర్నలిజం అని కూడా అంటారు కదా. అట్లా ఆ మాట పుట్టింది కూడా కార్టూనిస్టులతోనే. ఎల్లో కిడ్ అని గుండు ఉండేది, పెద్ద దొప్ప చెవులు ఉండేవాడు, పెద్ద షర్ట్ వేసుకునే పిల్లవాడు. ఆ పిల్లవాడి షర్ట్ మీద ఇష్టం వచ్చినట్టు రాసేవాళ్ళు, ఏది పడితే అది రాసేవాళ్ళు. వెక్కిరింపుగా విమర్శ, అంటే చెడ్డ మాటలు కాదు, విమర్శ, భయం లేకుండా నిర్భయంగా విమర్శ రాసేవాళ్ళు. అది ఎల్లో కిడ్. ఫస్ట్ కలర్ కార్టూన్ అది ప్రింట్ అయింది. అయితే అది వాళ్ళ ఇంట్లో సొంత బాబులాగా అనుకునే వాళ్ళంతా. ఎల్లో కిడ్ ఒక్కరోజు రాకపోతే వీళ్ళు బాధపడేవాళ్ళు, ఏమిటి లేడు అని. మన పిల్లవాడు తప్పిపోతే ఎట్లా చేస్తాం, అట్లా ఇంటింటి పిల్లవాళ్ళలాగా ఉన్నాడు ఎల్లో కిడ్ అని. ఆ తర్వాత కామిక్స్ వచ్చాయి, సినిమాలు వచ్చాయి, కార్టూన్ మూవీస్ వచ్చాయి, ఇవి అవి అట్లా విస్తారంగా శాఖోపశాఖలుగా విస్తరించింది కార్టూన్ రంగం. అయితే మెయిన్ ఇవి ఉంటాయి కదా, పొలిటికల్ కార్టూన్ అనేది, ఇటు పాకెట్ కార్టూన్ అనుకోండి, జనరల్ మ్యాగజైన్ కార్టూన్స్ అనుకోండి, అవన్నీ అట్లాగే ఉన్నాయి. అట్లలో జరిగిన చోట బాగా అభివృద్ధి జరిగింది. వెనుకబడిన వాళ్ళు అదే 19వ శతాబ్దంలో ఉన్నారు. తెలుగు వాళ్ళు కూడా నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తున్నాను. కొందరు 19వ శతాబ్దంలో ఉన్నారు, కొందరు 21వ శతాబ్దంలో ఉన్నారు. అంటే మన వెస్టర్న్ పాశ్చాత్య ప్రాంతం నుంచి భారతదేశంలో బెంగాల్ ద్వారా ఇండియాలోకి ప్రవేశించింది. బెంగాల్ ద్వారా ఇండియాలో ప్రవేశించింది కార్టూన్ అనేది. సో మన భారతీయమైన కార్టూన్కి పితామహుడు అంటే శంకర పిళ్ళై పేరు చెప్పాలి, కేశవ శంకర్ పిళ్ళై అని. తప్పకుండా తెలుగు వారిలో ఎవరిని చెప్పారు? రాంభట్ల కృష్ణమూర్తి గారు అన్ని ప్రయోగాలు చేశారు. ఆయన ఎవరు డినై చేసినా ఆయన పుస్తకాలుగా రాలేదు, దురదృష్టవశాత్తు రావాల్సింది. ఎవరేం చెప్పినా రాంభట్ల కృష్ణమూర్తి గారే. ఆర్ఎస్ నాయుడు గారు కూడా ఉన్నారు, కానీ ఆయన తెలుగులో వేసినవి తక్కువ. సో మీరు కార్టూనిస్ట్గా మారడానికి ఏది ప్రభావం చూపించింది? ఎలా మీరు కార్టూనిస్ట్ అయ్యారు? నావన్నీ యాక్సిడెంట్స్ అండి, అన్నీ యాక్సిడెంట్స్. అట్లా తీసుకెళ్ళి పడేస్తాం కదా, అట్లా పడేసినట్టుగా అక్కడ పడ్డాను అంతే. అనుకోకుండా సితారులో ఆర్టిస్ట్గా చేరడం, తర్వాత నా అక్కడ ఇక్కడ వేసిన కార్టూన్స్ చూసి రామోజీరావు గారు పిలిచి కార్టూన్లు వేయమనడం, నేను వేయడం, అది సక్సెస్ కావడం, సక్సెస్ అయితే కంటిన్యూ అవ్వడం. కంటిన్యూ అయ్యి పాకెట్ కార్టూన్లే ముందు వేసినాయి, పెద్ద కార్టూన్లు కాదు. పెద్ద కార్టూన్కి వేరే కార్టూనిస్ట్ ఉండేవారు, పాపగారు అని పెద్దవారు. ఆయన వెళ్ళిపోవడం, అది కూడా నన్నే వేయనవడం. అట్లా ప్రతిదీ ఈనాళ్ళలోనా నేనేస్తానా అన్నట్టు ఉంటుంది కదా. అక్కడేం జాబ్ కోసం చేరిన వాడిని కాదు, ట్రైనింగ్ ఇస్తారంటే చేరాను. అప్పటికి నాకు జాబ్ అవసరం కూడా లేదు, చదువుకుంటున్న వాడిని. సో అట్లా అన్ని యాక్సిడెంట్స్, ఏదైనా యాక్సిడెంట్లే. ఉన్నట్టుండి ఇట్లాగే కూర్చొని నా బొమ్మలు నేను వేసుకుంటున్నాను. అందరికీ తెలుసు నేను ఎవరితోని కలవను, నా రూమ్లో నేను కూర్చొని బొమ్మలు వేసుకునేవాడిని ఆఫీస్లో. అయితే సడన్గా జపాన్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది. ఎవరు నేనే కాదు, ఇక్కడ తెచ్చిన వాళ్ళు కూడా నమ్మని పరిస్థితి. జపాన్ గవర్నమెంట్ ఏంటి, నేను ఇక్కడ మూల కూర్చున్నవాడిని పిలవడం ఏంటి, అట్లా రకరకాల యాక్సిడెంట్లు. ఎవ్రీథింగ్ లైఫ్లో అన్ని యాక్సిడెంట్లే. అయితే నాతో ఇంకొక కార్టూనిస్ట్ను, వాళ్ళ ఎదుగుదలను, వాళ్ళ ఆలోచన విధానాన్ని పోల్చలేం. ఆ ప్రాసెస్ వేరుగా ఉండింది. తక్కువని వేసేయడం, ఒకదానికి 10 ఐడియాలు వేసేయడం, అట్లా. లేకుంటే దినం మొత్తం ఆలోచించినా రాకపోవటం, ఆ ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే,
ఎవరి పూర్వానుభవం వాళ్ళకు ఉంటుంది. ఉమ్. నేను మీరు కాదు, మీరు నేను కాదు, ఎప్పటికీ కాదు, ఒకే ఇంట్లో పెరిగినా కాదు. మనం కొన్ని విషయాలను గమనిస్తుంటాం, మన తమ్ముడు అన్ననో అక్కనో చెల్లెలు ఆ విషయాలను గమనించకపోవచ్చు. వాళ్ళు చూసిన దృక్పథంతో చిన్నప్పటి నుంచి పిల్లలుగా ఉన్నప్పుడు కూడా మనం ఆ దృక్పథంతో చూడం. అట్లా వెనుకున్న బ్యాక్గ్రౌండ్ అందరిది ఒకటి కాదు, కాబట్టి ఎవరిది వాళ్ళకే ఉంటుంది ఖచ్చితంగా. అది నేను నమ్మేది అది. కాబట్టి ఒకళ్ళు కార్టూనిస్ట్ అవుతారు, ఒకళ్ళు యాక్సిడెంట్గా అయినా కూడా ప్రయత్నం చేస్తే నిలబడడం, దానికోసం ప్రయత్నం చేయడం ఇత్యాది ఇవన్నీ ఉంటాయి. అంటే ఈ వడ్డాది పాపయ్య గారిని మనం ఎలా చూడాలి మన కార్టూనిస్ట్ ప్రపంచంలో? మరి ఇందా మరి ఆ నాయుడు గారి పేరు రాంపటి కృష్ణమూర్తి గారు. మహనీయులండి. ఆయనకు పొలిటికల్ కార్టూన్లతో సంబంధం లేదు, గొప్ప చిత్రకారులు ఆయన. ఆయన కార్టూన్స్ కూడా వేశారు, యువలో అట్లా వేశారు, ఆయన చాలా కార్టూన్స్ వేశారు. అవన్నీ మ్యాగజైన్ కార్టూన్స్ వేశారు. ఆయన పాలిటిక్స్ని పెద్దగా పట్టించుకోలేదు. ఏమన్నా కార్టూన్స్ వేయాలన్నా కూడా అప్పుడు 60స్లో కమ్యూనిస్ట్ పార్టీలు చీలిపోయాయి. చీలిపోయినప్పుడు ఏం చేశారు, దాని మీద పెయింటింగ్ వేశారు ఆయన. కార్టూన్కి బదులు పెయింటింగ్ వేశారు, అది కార్టూనే. అది చూసిన వాళ్ళకు కార్టూను. అది భారతం గురించి చెప్తారు కదా, భారతం గురించేనా, ఫిలాసఫర్స్కి ఫిలాసఫీ ధర్మతత్వజ్ఞుడు ధర్మశాస్త్రం అని అట్లా అట్లా ఎవరికి ఎలా కూడా అన్నీ ఉన్నాయి అందులో. దాంట్లో ఆ బొమ్మలో అట్లా ఉంది. కార్టూన్ అనుకుంటే కార్టూను కాదు, మంచి పెయింటింగు కమ్యూనిస్టుల పైన వేసింది అనుకుంటే అది అట్లా. ఆయన మామూలు కార్టూన్స్ చాలా వేశారు, చాలా అద్భుతమైన వేశారు. కొత్త ఈ నాన్ సెన్స్ అంతా వేయలేదు, అమ్మాయిలను టార్గెట్ చేస్తూ వేస్తున్నారు కదా అట్లా కాడ కార్టూన్స్, అవి ఆయన తక్కువ వేశారు. ఆ సున్నితత్వము, అదంతా సటిల్గా వేయడం, తర్వాత వివిధ అంశాలను తీసుకోవటం అట్లా చేశారు ఆయన. అంటే సార్ మామూలుగా కార్టూన్ అంటే బొమ్మ వేసే ఒక ప్రతిభ, ఒక స్కిల్, అలవాటు, ప్రాక్టీస్ ఉండాలి కదా. మీకు ఆ బొమ్మలు వేసే ఇది చిన్నప్పటి నుంచి ఉందా? ఎలా ఎలా మీకు ఆ స్కిల్? లేదు, చిన్నప్పటి నుంచి లేదు. బొమ్మలను అద్భుతంగా చూసేవాడిని, అబ్బురపడుతూ చూసేవాడిని. అది ఉంది మొదటి నుంచి. బొమ్మలంటే ఇష్టం. అవి ఎట్లా వేస్తారు తెలియదు, పెన్సిల్ తెలియదు, ఎరేజర్ తెలియదు, పేపర్లు ఏవి వాడాలి తెలియదు, బ్రషెస్ తెలియదు, ఏమీ తెలియదు నాకు. కానీ ఒక రకపు ఫీలింగ్ ఉంటుంది కదా, అది కొంతకాలం తర్వాత పుట్టింది, 10-11 ఏళ్ల తర్వాత. మొదట్లో అది కూడా లేదు. పేపర్లు చూస్తే దాంట్లో కార్టూన్స్ చూడడం అదంతా ఉండింది. ఉండి అప్పుడప్పుడు గీసేవాడిని ఉట్నే, అది రాకపోయేది బాగా. నేను సితార్లోను ఈనాడులోను చేరిన తర్వాత ఏమన్నా వచ్చిందంటే అక్కడ వెళ్ళిన టెస్ట్ కూడా పిచ్చి గీతలు గీసి వచ్చాను నిజంగా. దాని ఫోటో కాపీ ఇప్పటికీ ఉండాలి నా దగ్గర. అయితే ఇదేంటి తగలబెట్టావు, అంతా నాశనం చేసావు, నీకు ఆ బొమ్మ ఎట్లా, ఇది ఉద్యోగం ఎట్లా ఇవ్వాలన్నారు ఆయన, చలసాని ప్రసాదరావు గారు. ఏం రాదు అని తొలి ఉద్యోగం ఇవ్వడానికి వేరే కారణాలు ఉన్నాయి. ఆయన పుస్తకాలు నేను చదివాను, ఏదో ఇంత చదువుతున్నాడు కదా, నువ్వు నేర్చుకుంటానంటే ఇస్తాను అంటే నేర్చుకుంటానని చెప్పాను. నేర్చుకోవడంలో భాగంగా అంటే బొమ్మ నేర్చుకోవడం. మీరు చాలా చిన్న వయసులోనే మీరు ఈ రంగంలోకి వచ్చేసారు. ఈ కార్టూన్లు, బొమ్మలు, కార్టూన్ ముఖ్యంగా చాలా చిన్న వయసులో వచ్చారు కదా. కానీ మీరు చాలా తక్కువ వయసులోనే, చాలా తక్కువ సమయంలోనే మీకు చాలా పేరు వచ్చింది, చాలా ఖ్యాతి వచ్చింది. కొన్ని కోట్ల మంది పాఠకులు మీ కార్టూన్కి మీరు అబ్బురపడ్డారన్నారు కదా, అలా అబ్బురపడి చూసే టైము చాలా క్విక్గా మీకు కనెక్ట్ అయిపోయారు పాఠకులు. సో అంత తొందరగా ఆ ప్రతిభను దాన్ని ఎలా మీరు సంపాదించారు? అది కర్ణుడి సావుకు కారణాలు అనేకం అని చెప్తారు కదా, నీ చేతను నా చేతను అని. ఇది పాజిటివ్గా తీసుకుందాము, ఇది పాజిటివ్. అయితే అప్పటి పొలిటికల్ సిచ్యువేషన్, నేను వేస్తున్న శ్రమ, రామోజీరావు గారు అన్నీ కలిసి వస్తాయండి. 16 గంటలు, 15 గంటలు, 14 గంటలు పనిచేసేవాడిని. 13 సంవత్సరాలు లీవ్ తీసుకోకుండా పనిచేశాను. దీపావళి లేదు, దసరా లేదు, వినాయక చవితి లేదు, ఆదివారం లేదు. ఆదివారాలు అసలు లెక్కనే లేదు. వాళ్ళ ఆదివారం అని నాకు తెలిసేదే కాదు. ఆఫీస్లోకి వెళ్తే అక్కడ ఎవరు మనుషులు లేకుంటే ఓహో ఇవాళ హాలిడేనా అనుకునేవాడిని. టైం కూడా తెలిసేది కాదు. ఒక్కోసారి అయితే రాత్రి 2ంటికి ఇంటికి వెళ్ళి దారి తప్పాను. డ్రైవర్ని వెళ్ళనివ్వంటే వెళ్ళనిస్తూనే ఉన్నాడు. కొత్త డ్రైవర్ వచ్చాడు అంటే షిఫ్ట్లో ఉండే డ్రైవర్ ఎంతసేపు చూస్తాడు, 10 దాకా చూసి వెళ్ళిపోతాడు కదా. కొత్త డ్రైవర్ ఇంకో డ్రైవర్ని పెడితే వెళ్ళని అన్నాడు. భువనగిరి దాకా వెళ్ళిపోయాము.